మన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళు తపశ్శక్తి వల్ల సంపాదించిన పుణ్యాన్ని వాళ్ళ బ్లెస్సింగ్స్ రూపంలో అందరికీ పంచేస్తారు. వాళ్ళేమి దాన్ని మాకే ఉండాలి, అమ్మ నేను ఇంత తపస్సు చేశాను నాకు వచ్చే పుణ్యం అంతా నన్ను భగవంతుడు తీస్తే ఎన్లైట్మెంట్కి ఉండాలని అనుకోరు. మీరు అందుకే సత్పురుషులు కరెక్ట్ అంటే మంచి, ఎందుకంటే అందరినీ నమ్మలేం మనము. సో ఎవరైతే ఇట్లాంటి పొజిషన్స్లో ఉంటారో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కరెక్ట్గా మనస్ఫూర్తిగా నమ్మి భగవంతుని చూడగలిగితే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ తోటి మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. డెఫినెట్గా వాళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఈ జన్మలో చేసిన పుణ్యాన్ని అందరికీ పంచిపెడతాయి. ఎందుకంటే ఎట్లాగా పాపం చేయరు. అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు అన్ని పుణ్యకార్యాలే ఉంటాయి 90%. సో ఆ 10% పాపం అనేది పోతుంది. సో ఈ పుణ్యం మొత్తాన్ని అందరికీ ఇచ్చేస్తారు వాళ్ళు. సో కాబట్టి మనము గురువులను నమ్మి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా కూడా పూర్తిగా భగవత్ స్వరూపాన్ని చూడండి వాళ్ళల్లో. వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ మనకి మన కొంత ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉంటుందో, చాలా జన్మల నుంచి వస్తున్న సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, వీటిని తగ్గించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రారబ్ధ కర్మని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు భగవంతుని కానీ ముఖ్యంగా గురువులని, మనకి చాగంటి కోటేశ్వరరావు గారు కానీ లేకపోతే గరికపాటి గారు కానీ ఎవరైనా సామవేదం గారు కానీ ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు, మీరు మిమ్మల్ని కరెక్ట్గా నడిపించగలిగేది గురువు మాత్రమే. ఎందుకంటే గురువు అంటే భగవత్ స్వరూపమే, మనకి భగవంతుడి దగ్గరికి దారి చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కరెక్ట్గా నమ్మేవాళ్ళు మంచి గురువులు అయ్యేలా చూసుకోండి. డెఫినెట్గా వాళ్ళ సలహాతోటి మీరు మీ కర్మ ఈ ప్రారబ్ధ కర్మను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఇవి చాలా చాలా ఎక్కువ వెయిట్ ఉన్న విషయాలు, బట్ నేను వీలైనంత లైట్గా చెప్పడానికి ట్రై చేశాను. సో కర్మ సిద్ధాంతం అనేది ఇట్లా ఉంటుంది. సో పాపమైన పుణ్యమైన మిగిలిందంటే మనకి ఇంకో జన్మ తప్పదు. అయితే కంపల్సరీ నెక్స్ట్ జన్మ ఉంటుంది అంటే మనకి చాలామందికి తెలుసు. కేతు 12లో ఉంటే ఎగ్జిట్ అంటే ఇంకా ఈ జన్మరాహిత్యం ఉంటుందని 90% అందరూ నమ్ముతాం. అది రాశి చార్ట్లో అయినా నవాంశలో అయినా. కానీ కంపల్సరీ జన్మ ఉంటుంది అనేది ఏంటంటే పాపగ్రహాలు 12వ భావంలో ఉన్నప్పుడు, లైక్ శని కానీ, లైక్ కుజుడు కానీ, రవి కానీ, రాహు కానీ ఉన్నప్పుడు యూజువల్లీ నెక్స్ట్ జన్మ కంపల్సరీ ఉంటుందని అర్థం. అయితే గురువు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు మనము సునాయాసంగా వచ్చే జన్మను చేరుకుంటామని అర్థం. కేతు ఉన్నప్పుడు అంత అంటే జన్మరాహిత్యం ఉండడానికి మ్యాక్సిమం అవకాశం ఉందని. ఇవన్నీ ఏంటంటే మనకి ఉన్న శాస్త్రాల ద్వారా, లైక్ చూడండి ఇట్లాగా పరాశర హోర శాస్త్ర కానీ